హైదరాబాద్లో హైడ్రా చేస్తున్న పనితనం ఎట్లుందో వారం 10 దినాలకెంచి అందరూ చూస్తుర్రు కదా. ఇక దీని మీద ఎగస్ పార్టీ వాళ్ళు నిప్పులు చెరుగుతుంటే సొంత పార్టీ వాళ్ళు జేజేలు కొడుతున్న ముచ్చట కూడా ఇంతకు మునిపే చెప్పుకున్నాం. కానీ ఇక ఇప్పుడు ఒక్క హైదరాబాద్ పట్టణానికేనా హైడ్రా, మాకు లేదా అని ఊళ్ళ పొంటి పబ్లిక్ అడుగుతుర్రు. హైదరాబాద్లో హైడ్రా పనితనం చూసినాక మాకంటే మాకన్నట్టు పబ్లిక్ సర్కార్ వాళ్ళని అడుగుతున్నారు. వరంగల్ కోసం వాడ్రా, కరీంనగర్ కోసం కాడ్రా, నల్గొండ కోసం నాడ్రా. మా తాన కూడా చెరువులన్నీ జలిగేసి కుంటలు ఊడ్చేసిర్రు, సర్కారీ జాగాలను కబ్జాలు పెట్టిరని లీడర్లు సర్కారు వాళ్లకు ఉత్తరాలు రాస్తున్నారట. ఇటు పబ్లిక్ ఏమన్నా తక్కువనా, మా ఊళ్ళ పోయింటి కూడా హైడ్రా ఆస్వాంటి తోటి పట్టుకొచ్చి కబ్జాలు పెట్టిన చోట్లల్లో కట్టిన ఇండ్లను ఊలగొట్టాలని అడుగుతున్నారు సర్కారు వాళ్ళను. ఫంక్షన్ హాల్స్ కట్టడము, షాపింగ్ మాల్స్ కట్టడము, ఇండ్లు కట్టడము అవన్నీ జరగడం నుంచి మా యొక్క భూములు మునిగిపోయి మేము నష్టపోతున్నాం. అది మొత్తం వన్ సైడ్ హైట్ అయ్యే వరకు ఒకవైపు రాకపోతున్నాయి నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లు మొత్తం వచ్చి దాదాపు 3-4 ఫీట్ల లెవెల్ పెరిగిపోయి ఇప్పటి నుంచే ఇక్కడ అగ్రికల్చర్ చేస్తూ ఆకుకూరలు పండిస్తూ అచ్చంపేటకు అన్ని వేళల్లో అందించే వాళ్ళం మేము. మా భూములు మునిగిపోయినాయి మొత్తం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉన్న మల్లంకుంటను మెల్లమెల్లగా గాండ్రాకుంట చేస్తున్నారట. ఒక పక్కకించి తేపకింత కబ్జాలు పెట్టుకుంటూ దగ్గరికి ఒత్తుకుంటూ వస్తున్నారట. గట్ల చేసుడుతోనే గిసువంటి వరదలు వచ్చినప్పుడు రైతుల పంట చేలన్నీ మునిగిపోతున్నాయట. పక్క పోయింటి ఉన్న ఇండ్లకు నీళ్లు వస్తున్నాయట. అంతేకాదు చెరువుల్ని నమ్ముకొని బతుకుతున్న చేపలు పట్టేటి అన్నలు మాకు కూడా నష్టం వస్తుందని గరమవుతున్నారు. మొత్తం కట్టుకొని కబ్జాలు చేసి మొత్తం కట్టుకొని దాన్ని కుంటను మొత్తం దగ్గర చేసి ఇవాళ మొత్తం వాటర్ నిలబడకుండా దాన్ని మొత్తం కిందికి వెళ్ళగొట్టు మొత్తం చేసి మొత్తం వాటర్ లేకుండా ఒక 5 లక్షల చేప మేము పిల్లలు ఇస్తే మొత్తం కిందికి వెళ్ళిపోయింది. ఈ మా జీవధానాలు మొత్తం పోయింది. దానివల్ల 200 కుటుంబాలు మొత్తం వీధి పాలు అయిపోయినాయి. దీన్ని దయచేసి అధికారులు ఏడా ఉన్నా సరే దయచేసి మీకు చేతులుతున్నాం, మీరు మాత్రం మా గురించి పట్టుకోండి. ఈ అక్రమ కట్టడాలని దయచేసి దాన్ని కూర్చే విధంగా దయచేసి మా ప్రార్థన అర్థం చేసుకొని ఆగనాట జర ఎట్టనన్న చేసి హైడ్రాను మాతాన్ని కూడా వటకరాలి సారు అని అడుగుతున్నాడు గీ అన్న. ఇది ఒక్కటే కాదు, హైడ్రా లెక్కనే నాడ్రా కావాలని నగరికల్ ఎమ్మెల్యే వీలేశం అన్న సీఎం సార్ కు ఉత్తరం రాస్తే కాడ్రా కావాలని కరీంనగర్ కించి జీవన్ రెడ్డి సార్ అడుగుతున్నాడు అట. గిట్లా ఈడాని ఏం లేదు, రాష్ట్రం అంతటా సర్కారు భూముల్ని కబ్జాలు పెడుతున్నారు, అందిన కాడికి అములుకుంటున్నారు. మా ఊళ్ళో కూడా చెరువులు కుంటలకు గండ్లు పెడుతున్నారని ఊరూరా హైడ్రా ముచ్చటే మాట్లాడుకుంటున్నారు పబ్లిక్. మరి చూడాలి ఏం చేస్తారో సర్కారు వాళ్ళు.